కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 50వ డివిజన్లోని జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్లోని 361వ పోలింగ్ బూత్ లో కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్లు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని బండి సంజయ్ ఆరోపించారు. రైతులు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ చేయడంతో రైతులకు అందడం లేదని సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎంఐఎం పార్టీ లేకుండా తరిమికొట్టడమే బీజేపీ లక్ష్యమని బండి సంజయ్ చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము మా కార్యకర్తలు అందరం కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితోని ఓటు వేయించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్లాన్ తయారని చెప్పి మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం, వాళ్ళ ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం, ఓటు విలువ చెప్పడం, మరి ఓటును ఎవరు కూడా వేయకుండా ఉండకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం మీడియా ద్వారా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం. మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, మీ వార్డులలో మీ డివిజన్లో ప్రజలందరి చేత ఓటు వేయించుకునే విధంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తాం.